అసలు గంగాదేవి తన కన్న సంతానాన్ని తనే ఎందుకు నిర్దాక్షిణ్యంగా నదిలో పారేసింది అనే ప్రశ్న వెనుక మహాభారతంలోని ఒక అద్భుతమైన రహస్యం దాగి ఉంది. హస్తినాపురాన్ని పరిపాలించే చంద్రవంశపు మహారాజు శంతనుడు ఒకనాడు గంగాతీరంలో మెరుపుతీగలాంటి ఒక సుందరిని చూసి మోహించి, నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడగగా ఆమె నవ్వుతూ, నేనెవరో తెలుసా అని ప్రశ్నించింది. కాని రాజు ఆమె రూపానికి ముగ్ధుడై, నువ్వు ఎవరివైనా సరే, నా రాజ్యం, నా డబ్బు, నా ప్రాణం, సర్వస్వం నీకే ఇచ్చేస్తాను, నన్ను వివాహమాడు అని బ్రతిమాలాడు. అప్పుడు ఆమె, మహారాజా, కొన్ని షరతులకు ఒప్పుకుంటేనే పెళ్లి చేసుకుంటాను. నేను ఏ పని చేసినా నన్ను అడ్డుకోకూడదు, నిలదీయకూడదు. అలా అడిగిన మరుక్షణమే నిన్ను వదిలి వెళ్ళిపోతాను అనగా ఆవేశంలో శంతనుడు అలాగే అని మాటిచ్చాడు. వారు పెళ్లి చేసుకున్నాక ఆ గంగాదేవి రాజుకు మరింత ఇష్టురాలైంది. వారికి పుట్టిన పిల్లలందరూ పచ్చగా పనసపండ్లలా ముద్దులొలికేవారు. కాని పుట్టిన ప్రతి బిడ్డను ఆమె నిర్దాక్షిణ్యంగా గంగానదిలో వదిలేసేది. రాజుకు ఒకవంక ఆశ్చర్యం, మరోవంక పుత్రశోకంతో దుఃఖం వచ్చినా, నువ్వు ఎవరు, ఎక్కడ నుండి వచ్చావు, ఇలా ఎందుకు చేస్తున్నావు అని అడగకూడదనే షరతు వల్ల పల్లెత్తు మాట అనకుండా 7 కొడుకులు ఏటిపాలవుతుంటే మౌనంగా చూశాడు. చివరకు 8వ బిడ్డ పుట్టినప్పుడు ఆ శిశువును కూడా నదిలో వేయబోతుంటే తట్టుకోలేక, నువ్వు తల్లివి కావు, ఎందుకు ఇంత పాపం చేస్తున్నావు అని ప్రశ్నించడంతో ఆమె, మహారాజా, మీరు ఇచ్చిన మాట తప్పారు. నేను ఇక్కడ ఉండను, ఈ బిడ్డను నేను చంపను, నేను మునులు పూజించే గంగానదిని అని చెప్పి అసలు రహస్యం బయటపెట్టింది. పూర్వం అష్టవసువులు తమ భార్యలతో కలిసి విహారానికి వెళ్లినప్పుడు వశిష్ఠ మహాముని ఆశ్రమ ప్రాంతంలో అందమైన నందిని ఆవును చూసి తమ భార్యల కోరిక మేరకు 8 మంది కలిసి ఆ దూడతో సహా ఆవును అపహరించగా ఆగ్రహించిన వశిష్ఠుడు వారందరినీ మానవులై పుట్టమని శపించారని, ఆ శాపవిముక్తి కోసమే వారు తన గర్భాన పుట్టారని వివరించింది. అష్టవసువులు క్షమించమని వేడుకోగా ఆవును తోలుకుపోయిన వసువు మాత్రం భూలోకంలో మహావైభవంతో చాలాకాలం జీవిస్తాడని, మిగిలిన 7 పుట్టిన వెంటనే మరణించి శాపవిముక్తులవుతారని ముని సెలవిచ్చారని, వారి కోరిక మేరకే తాను వారికి తల్లిగా జన్మించి నదిలో కలపడం ద్వారా శాపవిముక్తి కలిగించానని గంగాదేవి వెల్లడించింది. ఈ 8వ సంతానమే వశిష్ఠుడి వద్ద వేదవేదాంగాలు, శుక్రాచార్యుడి వద్ద సర్వశాస్త్రాలు వినువిద్య నేర్చుకుని రాజనీతి కోవిదుడైన ఆ దేవవ్రతుడే కౌరవ పాండవ వంశాలకు పితామహుడైన భీష్ముడిగా నిలిచిపోయాడు.